అడవి ఉసిరి చూడండి ఎంత ఎక్కువగా ఉందో. నా చుట్టూ మొత్తం ఉసిరికాయలు ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నది. నేను ఉసిరి తీస్తుంటే కింద సంచి పడిపోయిందండి. అప్పుడు నేనైతే ఇదిగోండి ఒడిలో తీసుకుంటున్నాను. సంచి ఇంకోటి నాకు దొరికింది, చాలా ఎక్కువ దొరికిందండి. సుమారు 10 కేజీలు ఉంటుంది. ఉసిరికాయలు ఉన్న చోటుకైతే వచ్చేసామండి మనం. అదిగోండి అదేనండి ఉసిరి చెట్టు. చూడండి నాకైతే కాయలు కనిపిస్తున్నాయి, మీకైతే కనిపిస్తుందో లేదో కానీ చాలా ఎక్కువగా ఉన్నది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చెట్టు దగ్గర ఉంటే. చూస్తే చాలా బాగుంది. అడవి ఉసిరి అండి, మామూలుగా ఉండదు మరి. సూపర్. ఇక్కడ నుంచి మా విలేజ్ వ్యూ పాయింట్ చూడండి ఒకసారి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఉసిరికాయలు తినాలంటే అదృష్టం ఉండాలండి. వారిని చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదిగోండి జూమ్ చేసి చూపిస్తాను. అక్కడైతే మరీను చాలా ఎక్కువగా ఉన్నదండి. ఎంత ఎక్కువ అంటే ఆ చిన్న సంచికి సంచడి అయిపోద్ది, అంత ఎక్కువగా ఉంది. ఇలాంటి అడవి ఉసిరి మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీటి ఉపయోగాలని కూడా నేను చెప్తాను, అందుకే వీడియోని పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఈ ఉసిరికాయలు చూస్తుంటే ఎప్పుడురా తినేయాలనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీటి విలువ మీరు తెలుసుకున్నాక వీటిని అస్సలు వదులుకోరండి. ఒకవేళ మీకు గనక సంతల్లో కానీ మీ చుట్టుపక్కల మార్కెట్లో కానీ కనిపిస్తే వీటిని తీసుకోవడం మాత్రం మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే వీటి ఉపయోగాలు ఆ రేంజ్లో ఉంది మరి. ఓకే ఫ్రెండ్స్, మన బాడీలో ఉండే ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువగా మనం పెంచుకోవాలంటే ఈ ఉసిరి తప్పనిసరిగా తినాలండి. అలాగే పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్ట్ ఎక్కువగా దొరుకుతుందండి. ఇందులో యూటిన్ అనే కెమికల్ ఉంటుంది. ఎక్కువ మోతాదులో విటమిన్ సి మనకు పుష్కలంగా లభిస్తుంది. ఎలా అంటే 100 గ్రాముల ఉసిరికాయల్లో 600 మిల్లీగ్రాముల విటమిన్ సి మనకు దొరుకుతుంది. అలాగే దీంట్లో ప్లస్ ఏంటంటే యూటిన్ అనే కెమికల్, అలాగే విటమిన్ సి, ఈ రెండు కలిసి ఉండటం వలన ఇది మనకు పవర్ఫుల్ ఇమ్యూనిటీ బూస్టర్ ఎక్కువగా లభిస్తుందని శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి మరి కనుక్కున్నారండి. సరేనండి, ఈ చెట్టుకి ఈ 2 కాయలతోనే లాస్ట్ అండి, ఎందుకంటే మొత్తం తీసేసుకున్నాము. చూడండి చెట్టు ఏమీ లేదు, చాలా ఎక్కువగా దొరికిందండి. అలాగే ఈ చెట్టుకు కూడా లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువగా వచ్చింది, అందుకని ఈ సంవత్సరం ఎక్కువగా రాలేదండి. చూడండి చాలా తక్కువగా వచ్చున్నాయి, కాకపోతే చాలా పెద్దటివి. చూడండి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలాగే ఈ ఉసిరిలో ఇంకా కొన్ని లాభాలు ఉన్నాయండి, అది మనం ఇంకో చెట్టుకి వెళ్ళేసి మాట్లాడుకుందాం. ఇంతవరకు ఈ వీడియోని చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు కూడా ఏటైనా ఈ ఉసిరికాయల గురించి అలాగే మీరు కూడా అడవి ఉసిరి తింటే ముఖ్యంగా కామెంట్స్ చేయండి. మీకు కూడా ఎన్ని దొరికాయో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూడండి ఈ చెట్టుకైతే చాలా ఎక్కువగా ఉన్నది, ఎప్పుడెప్పుడు రా వెళ్దాం అనిపిస్తుంది. ఇంకా అవతల ఇంకా చాలా ఉన్నాయండి, కాకపోతే మనకు వెళ్ళటానికి వీలు కుదరలేదు. చూడండి ద్రాక్ష పొల్లో ఉన్నాయి, గుత్తులు గుత్తులుగా. చూస్తుంటే నోరూరిపోతుందండి, మీకు ఎలా ఉందో తెలియదు కానీ. చూడండి నా చుట్టూ మొత్తం ఉసిరికాయలే. చూస్తుంటే ఇక్కడ ఇల్లు కట్టేసుకుందాము అనిపిస్తుందండి. వీటిని చూస్తే మీకేమనిపిస్తుందో అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత గుత్తుగా ఉన్నాయో. చూడండి ఎంత గుత్తులుగా వస్తే చాలా చాలా బాగుంటుంది చూడటానికైనా. చూడండి ఎంత గుత్తులుగా వచ్చున్నాయో. సరేనండి, లేట్ చేయకుండా మనం ఇంకొన్ని ఉపయోగాల గురించి కూడా చెప్పుకుందాం. యాంటీబాడీస్ చాలా అవసరం మనకు. ఆ యాంటీబాడీస్ ఉత్పత్తి చేయడానికి పీసల్స్ అనేవి ఉంటాయి. వీటిని యాక్టివ్ చేసే పీసల్స్ చాలా వరకు పెరగటంలో మనకు ఈ ఉసిరి తోడ్పడుతుందండి. అలాగే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా దొరుకుతుంది.
అంటే దీన్ని కణజాల జబ్బులు రాకుండా ఉపయోగపడుతుందండి మనకు. అలాగే మనకు ఏదైనా గాయాలు గానీ, దెబ్బలు గానీ తగిలినప్పుడు త్వరగా మానటానికి రక్షణ వ్యవస్థ ఎన్నో రెట్లు యాక్టివ్ అవుతుంది. నేనైతే ఇలా ఉసిరికాయలు తీసుకుంటుంటే చూడండి, నా సంచి అయితే కింద పడిపోయింది. కింద పడిన తర్వాత ఇదిగోండి ఒడిలో ఇలా తీసుకున్నాను. ఎందుకంటే తప్పని పరిస్థితి కాబట్టి తీసుకున్నవన్నీ ఇదిగోండి చాలా పెద్ద కన్నం అయిపోయింది. అందుకనే నేను మొత్తం ఒడిలో తీసుకున్నానండి. ఏం ఫీల్ లేదు. కిందనే మన తోట ఉంది. మన తోట దగ్గర ఒక కవర్ ఉంటుంది. ఇక అటు సైడ్ అయితే చాలా ఉన్నది. కాకపోతే మనకు సంచి లేదు కాబట్టి మనం వెళ్ళట్లేదు. డైరెక్ట్‌గా వెళ్ళిపోవడమే ఊర్లోకి. ఇదిగోండి మనమైతే తోటకెళ్ళాక మనకైతే ఈ కవర్ దొరికిందండి. ఇది ముందు తీసుకొచ్చి వదిలేసిన కవరే. మనకు చాలా ఇలా ఉపయోగపడిందండి. సరే ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా అడవికెళ్తే మంచి కవర్ తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ ఉసిరికాయల వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఉసిరికాయ పచ్చడి కూడా ఎంతమంది తినున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం